వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో 3,25,00,000 రూపాయలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నూతన భవనాన్ని మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కోరారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. విద్యార్థులకు మెరుగైన బోధనతో పాటు ఆధునిక మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. నాణ్యమైన విద్యే భవిష్యత్ తెలంగాణకు బలమైన పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు, వృత్తి సామర్థ్యాలను పెంపొందించేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. KGBVల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ తెలిపారు. అనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులను మంత్రులు సన్మానించి బ్లాంకెట్లు, ట్రంక్ బాక్సులు, కార్పెట్లు తదితర సామాగ్రిని అందజేశారు. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్న మరొక శాసనసభ్యులు మిత్రులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా DEO గారికి, ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ టీం అందరికీ, గౌరవ సర్పంచ్ గారికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న చిన్నారి బాలికలు, పుర ప్రముఖులు, ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఇప్పుడే ఎలకతుర్తి మండలం హెడ్ క్వార్టర్లో KGB 3,25,00,000 రూపాయలతో భవనాన్ని ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం మీ అందరి సమక్షంలో. మీకు తెలిసిందే, ప్రజాప్రభుత్వం కావాలని 2.5 సంవత్సరాల క్రితం మీ అందరి దీవెనలతో ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం విద్యకి, వైద్యానికి పెద్దపీట వేశారన్నది మీకు కర్తొచ్చినట్టు కనబడుతుంది. విద్య పట్ల ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పేదవాళ్ళ పిల్లలు కూడా మంచి చదువులు చదివించాలని, పేదవాళ్ళ పిల్లలు కూడా ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళకి, కాలేజీలకి ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు కూడా నడపాలని ఈ ప్రభుత్వం విద్య మీద కొన్ని వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టదన్న సంగతి మీకు తెలుసు. పేదోడు పిల్లలు కూడా కడుపు నిండా భోజనం చేయాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక మిత్రులు చెప్పినట్లు 40% డైట్ ఛార్జీలు, 200% పేదింటి ఆడపిల్లలు చదువుకునే వారికి కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం, మీరు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం. అంతేకాదు, ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ పరిపాలనలో పేదవాళ్ళ పిల్లలకి గొప్పలుగా అక్కడ ఇక్కడ ఆశ్రమ పాఠశాలలు ఓపెన్ చేశామని చెప్పారు. ఆ ఆశ్రమ పాఠశాల ఓపెన్ చేసిన ప్రదేశాలు ఏంటంటే మూతపడ్డ రైస్ మిల్లు, మూతపడ్డ కోళ్ల ఫారాల్లో ఆనాడు నడిపితే, ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు ఇచ్చి సుమారు 3,500 మంది పిల్లలకి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో అద్భుతమైన భవనాలు నిర్మిస్తున్నాం. అంతేకాదు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాదు, సకల వసతులు, పిల్లలకి డ్రెస్సులు కానీ, పుస్తకాలు కానీ, స్కూళ్ళు, కాలేజీలు ఓపెన్ అయిన వితిన్ 1 మంత్ లోపలనే క్వాలిటీ ఉన్న మెటీరియల్ తో ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇక్కడ చిన్నారి బాలికలు, మీకు తెలియదు కాదు, మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళు పడే కష్టాన్ని మీరు చూస్తున్నారు. వారిలాగా మీరు భవిష్యత్తులో కష్టపడద్దు. ఎప్పుడూ ముఖ్యమంత్రి గారు ఇందాక చెప్పినట్లు, అన్న చెప్పినట్లు ఎప్పుడూ ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఒకప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాళ్ళకి పంచడానికి 100ల కొద్దిగా, 1000 కొద్దిగా, లక్షల కొద్దిగా ప్రభుత్వ భూములు ఉండేవి. ఈనాడు ఆ ప్రభుత్వ భూములు లేవు. పేదవాళ్ళకి మంచి విద్యనిచ్చినట్లయితే వారి కాళ్ళ మీద, ఆ పిల్లలు వారి కాళ్ళ మీద వాళ్ళే నిలబడటమే కాకుండా ఇంకా ఒక 10 మందికి, 100 మందికి వారే జీవనాధారం చూపిస్తారు. ఇది